ఈరోజు రాహుల్ గాంధీ పార్లమెంట్లో వాయనాడ్ పైన మాట్లాడతానంటే అధికార పార్టీ సభ్యులు మామూలుగా అల్లరి చేయలే. అసలు రాహుల్ గాంధీని స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా అడ్డుపడుతూ వచ్చారు. సభాపతి ఎంత వారించినా వినలేదు. రాహుల్ గాంధీ ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇట్స్ అమేజింగ్, ఎందుకు ఆ వాయనాడ్ గురించి స్టేట్మెంట్ ఇస్తానంటే ఆపుతారు అని. స్పీకరు వాయనాడ్ పైనే మాట్లాడతావా అని కూడా అన్నారు. అంటే ఇంకేదైనా మాట్లాడతాడేమోనని. సో వాయనాడ్ పైననే మాట్లాడతానని రాహుల్ గాంధీ అన్నా కూడా సభలో అధికార పార్టీ సభ్యులు అల్లరి చేయలేదు. అసలు ఈ పరిణామం అర్థం చేసుకోవడం ఎలా? దీనిపైన నా వ్యాఖ్యానాన్ని ఇచ్చే ముందు పార్లమెంట్లో రాహుల్ గాంధీ వాయనాడ్ పైన మాట్లాడతానంటే ఎంత అల్లరి అధికార పార్టీ వాళ్ళు చేశారో, రాహుల్ గాంధీ అసలు వాయనాడ్ పైన ఏం మాట్లాడారో మీరే ఈ వీడియోలో చూడండి. You please take your seat. Please take your seat. Let him Speaker, speak. sir. You please take your seat. Let him speak. You please take Speaker, your sir. seat. Speaker, sir. There has been a tragedy in Wayanad. I am absolutely amazed that they are not allowing us to give a statement on this. You please take your seat. Please take your seat. Let him Speaker, speak. sir. You please take your seat. Let him speak. You please take your Speaker, seat. sir. Speaker, sir. There has been a tragedy in Wayanad. I am absolutely amazed that they are not allowing us to give a statement on this. Speaker, sir. Thank you for permitting Given a me. notice on why not, speak only on why not. I'm speaking on Wayanad. Okay, please. No, you please sit down. You please sit down. What is your order? No, you please sit down. What order? Don't do that. Rahul ji, speak. कैसी बॉडी लैंग्वेज थी सर? ये कैसी बॉडी लैंग्वेज थी? ये मंत्री की Rahul ji, you speak. से बात करिए मंत्री जी। आप सभ्यता से बात करिए। आप सभ्यता से बात करिए। शालीनता से बात करिए। Rahul ji. आप शालीनता से बात करिए मंत्री जी। This is, I think, a huge tragedy, sir, and it's a very concentrated tragedy located in one very specific area. So I would urge the Union government to support a comprehensive rehabilitation package for Wayanad, including for building disaster-resilient infrastructure and to help the affected communities. I would also like to urge the Union government to enhance the compensation that people are getting. And finally, I would also like to urge the government to declare the Wayanad landslides as a national disaster. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను వాయనాడ్ పైనే మాట్లాడతానని రాహుల్ గాంధీ చెప్పినా అధికారంలో ఉన్నవారు అంగీకరించలే. సభను ఆర్డర్లో పెట్టాల్సిన మొదటి బాధ్యత రూలింగ్ పార్టీపై ఉంటుంది. అందువల్ల ఎక్కడైనా సభలో విపక్షాలు అల్లరి చేస్తూ ఉంటాయి. కానీ మన దేశంలో ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక సెకండ్ టర్మ్లో ఇంకా ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు అల్లరి చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ అధికార పార్టీ వాళ్ళు సభను డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే లీడర్ ఆఫ్ ద హౌస్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. సభ నడిపించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిది. కానీ అధికారంలో ఉన్నవారే మేము అల్లరి చేస్తామంటే మనకు పాత తెలుగు సామెత కంచే చేను మేస్తే అనే సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు అల్లరి చేస్తే మరి ప్రతిపక్షాలు ఎవరు చెప్పుకోవాలి?
అసలు ప్రతిపక్షాలు అల్లరి చేస్తే క్రమశిక్షణ చర్యలు అధికార పార్టీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళని వెంటనే స్పీకర్ అనుమతితో పార్లమెంటరీ వ్యవహారాల మినిస్టరు మోషన్ మూవ్ చేస్తాడు, సస్పెండ్ చేస్తారు. మన గుర్తు గత ఏడాది నాడు అత్యంత అధికంగా రికార్డు స్థాయిలో ఓం బిర్లా ప్రస్తుత స్పీకర్కి ఒక రికార్డు కూడా ఉంది. దేశ పార్లమెంటరీ చరిత్రలోనే అంతమంది అపోజిషన్ ఎంపీలు సస్పెండ్ చేసిన అనుభవం లేదు. సో దాదాపు అపోజిషన్ మెంబర్లు అందరినీ సస్పెండ్ చేసి కీలకమైన బిల్లులు ఆమోదించుకోవడం, బడ్జెట్ ఆమోదించుకు అలవాటు అయిపోయింది. ఆఖరికి బడ్జెట్ను కూడా గిలటం చేయడం, చర్చ లేకుండా ఆమోదించడం చూశాం. అసలు వ్యవసాయ చట్టాలపైన చర్చ కాదు, ఓటింగ్ కావాలని పట్టుబడితే ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ చేసి ఆ బిల్లులు ఆమోదించినట్లు ప్రకటించారు. తర్వాత రైతులు నిరసన తెలిపితే ప్రైమ్ మినిస్టర్ క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకున్నారు. అసలు అదానీ పైన రాహుల్ గాంధీ మాట్లాడతానంటే మామూలుగా గొడవ చేయలేదు. అదానీ పైన మాట్లాడతానంటే సో అదానీ పైన మాట్లాడడం ఏం సభా నియమాలకు విరుద్ధమా? వాయనాడుపై మాట్లాడడం సభా నియమాలకు విరుద్ధమా? ఓం బిర్లా సభా నియమాల గురించి రిపీటెడ్గా చెప్తూ ఉంటాడు. మీరు ఫోటోలు చూపెట్టకూడదు అని ప్రెసిడెంట్ అడ్రస్ పైన రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు అడిగినా శివుని బొమ్మను కూడా చూపెట్టడానికి అంగీకరించలే. భగవంతుడైన శివుణ్ణి కూడా పార్లమెంట్లో ప్రదర్శించడానికి అనుమతించలే. అంటే పార్లమెంటరీ నియమాలు మేము ప్రదర్శించనివ్వమంటే అది ఓకే. ఇప్పుడు హల్వా తయారీలో ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులు లేరు అంటూ ఒక ఆరోపణ రాహుల్ గాంధీ చేస్తూ, నేను ఈ ఆరోపణ సభ ముందుకు తీసుకురావాలంటే ఫోటో చూపెట్టకపోతే ఎట్లా కలుస్తుంది? నేను ఎలా ఒక స్టేట్మెంట్, ఎందుకంటే పార్లమెంటరీ రూల్స్లోనే ఉంటుంది. పార్లమెంట్లో ఏం మాట్లాడినా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండాలి, ఆథెంటిక్ ఉండాలని పార్లమెంట్ రూల్స్ చెప్తుంది. అందువల్ల రాహుల్ గాంధీ పదే అడిగాను, మరి నేను ఇప్పుడు ఏ డాక్యుమెంట్ లేకుండా ఎలా ఆరోపణ చేయాలి అంటే ఫోటో చూపెట్టడానికి హక్కులే లేదు, సభా నియమాలు ఉల్లంఘన అంటారు. మరి వాయనాడు పైన మాట్లాడితే అధికార పార్టీ వాళ్ళు అడ్డుకోవడం సభా నియమాలకు అనుమతిస్తుందా? కారణం ఏదైనా కానివ్వండి, రాహుల్ గాంధీ వాయనాడు కాకి ఇంకేదైనా మాట్లాడతాడు అనే అనుమానం ఉందనుకోండి, ఎల్లో రాహుల్ గాంధీ టు స్పీక్. వాయనాడు కాక వేరేది మాట్లాడినప్పుడు అడ్డుకోండి. అయినా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏ సబ్జెక్టు పైన మాట్లాడాలనేది అధికార పార్టీ డిసైడ్ చేస్తుందా? ఏం మాట్లాడాలనేది అధికార పార్టీ డిసైడ్ చేస్తుందా? ఇప్పుడు ఆ ఉపన్యాసంలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడమో పలానా పార్టీని తప్పు పట్టడమో ఏమీ చేయలేదు. మరి ఎందుకు అభ్యంతరం నాకు అర్థం కాని అంశం. అందువల్ల ఇలాంటి అంశాలు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చింది, ఆల్ పార్టీ మీటింగ్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ పెట్టారు. భారతదేశ ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకోన్ముఖంగా ప్రభుత్వాన్ని సమర్థించాయి. మీరు ఏ చర్యని తీసుకోండి, వీళ్ళు సపోర్ట్ ఇవ్వని. వాయనాడ్ లాంటి ల్యాండ్ స్లైడ్ డిజాస్టర్కు 400 మంది చనిపోతే ఇప్పటి వరకు దానిపైన రాజకీయాలు ఎందుకు? దానిపైన రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ కన్సిడర్డ్ పార్లమెంటరీ డెమోక్రటిక్ ట్రెడిషన్లో ఈజ్ కన్సిడర్డ్ ద షాడో ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు. సో మరి వాయనాడుకు రాహుల్ గాంధీ 5 ఏళ్ల పాటు పార్లమెంట్ మెంబర్గా కూడా రిప్రజెంట్ చేశాడు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశాక వాయనాడుకు ఎంపీ లేరు. ఆయన సొంత సిస్టరు ప్రియాంక గాంధీ వాయనాడు నుంచి పోటీ చేయబోతోంది. వాయనాడుకు కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు వెళ్ళారు. సో వాయనాడుకు రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఒక ఎంపీగా రాహుల్ గాంధీ పైన ఉంది. ఎందుకంటే ఆయన ఖాళీ చేశాక ఇప్పటికి ఇంక ఎన్నిక కాలే. సో అందువల్ల మారల్గా వాయనాడు గురించి ప్రస్తావించే బాధ్యత రాహుల్ గాంధీ పైన ఉంది. రాహుల్ గాంధీ ప్రామిస్ కూడా చేశాడు, వాయనాడు వెళ్ళినప్పుడు నేను దీన్ని పార్లమెంట్లో కూడా రైజ్ చేస్తాను, పార్లమెంట్ దృష్టి కూడా తీసుకొస్తాను అని. అందువల్ల వాయనాడు గురించి పార్లమెంటు సభ్యుడిగా 5 ఏళ్ళు ఉన్న రాహుల్ గాంధీ ఒక ఎంపీగా దాన్ని రైజ్ చేయొచ్చు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా దేశంలో ఏ అంశాన్నైనా రైజ్ చేయొచ్చు. రైజ్ చేస్తానంటే అధికార పార్టీ అడ్డుపడితే ఇక భారతదేశంలో డెమోక్రసీకి ప్రమాదం ఉందా లేదా మీరే చెప్పండి. సో ఏమైనా మాట్లాడివ్వండి, ఆ తర్వాత మీరు ఖండించవచ్చు. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా పై చేయి ఉంటుంది. ఎందుకంటే స్పీకరు అధికార పార్టీ వాళ్ళే ఉంటారు, సభ్యులే కాదు మంత్రులు, ప్రధానమంత్రి ఎన్నిసార్లైనా ఇంటర్వ్యూన్ కావచ్చు. అందువల్ల మీకు అపోజిషన్ ఛాన్స్ ఉండదు, కానీ రూలింగ్ పార్టీకి బ్రహ్మాండమైన ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రాహుల్ గాంధీ ఏదైనా తప్పు చెప్పాడు అనుకుంటే మంత్రులు అందరూ కలిసి కూడా ఇంటర్వ్యూన్ అయి దాన్ని ఖండించవచ్చు. సో ఆ అవకాశం కూడా అధికార పార్టీకి ఉంటుంది. మణిపూర్ పైన మాట్లాడుతా అంటే రాహుల్ గాంధీ మాట్లాడకూడదు.
మణిపూర్ పోయొచ్చాడు రాహుల్ గాంధీ, ప్రైమ్ మినిస్టర్ ఇప్పటివరకు పోలేదు. మణిపూర్ పోయి వచ్చిన తర్వాత దాని గురించి ప్రస్తావిస్తా అంటే అది ఈరోజు చేయలేదు. సో అలా ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మణిపూర్ మాట్లాడద్దు, వాయనాడు మాట్లాడద్దు, ఆదాని మాట్లాడద్దు, కానీ ఆయన ఎక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇస్తే దానికి రకరకాల భాష్యాలు చెప్పి కొన్ని వారాల పాటు పార్లమెంటును అధికార పార్టీ జరగనివ్వలే. కానీ ఎక్కడో మహారాష్ట్రలో కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఒక మాట అంటే దాని ఆధారంగా గుజరాత్లో కేసు పెట్టి 2 ఏళ్ల పాటు డిస్క్వాలిఫై 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడానికి కారణమై ఆ తర్వాత ఆగమేఘాల మీద రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. సభ్యత్వం రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ బంగ్లా కూడా ఖాళీ చేయించి ఒక రకమైన ఆనందాన్ని పొందింది అధికార పార్టీ. అయినా భారత ప్రజలు, ముఖ్యంగా రాయబరేలీ ప్రజలు, వాయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీని మళ్ళీ భారీ మెజార్టీతో ఎన్నుకున్నారు. వాయనాడ్ ప్రజలు 4 లక్షల మెజార్టీకి పైగా ఇచ్చారు. రాయబరేలీలో 4 లక్షలకు పైగా మెజార్టీ వచ్చింది. తాను గతంలో ఓడిపోయిన అమేథీని కూడా గెలుచుకున్నారు. అంటే ప్రభుత్వాలు అవకాశం ఇవ్వకపోయినా ప్రజలు అవకాశం ఇస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయి కూర్చున్నాడు. సో దీన్ని బట్టి చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది, పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడితే బీజేపీ ఎందుకో దద్దరిల్లుతోంది, భయపడుతోంది. ఇప్పుడు అలా ప్రెసిడెన్షియల్ అడ్రస్ పైన మాట్లాడితే అలాగే రియాక్ట్ అయ్యాడు, బడ్జెట్ పైన మాట్లాడితే అలాగే రియాక్ట్ అయ్యాడు, క్యాస్ట్ సెన్సస్ మాట్లాడితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సో ఎక్కడ రాహుల్ గాంధీ మరి అంత పవర్ఫుల్ లీడర్ అయ్యాడా? ఆయన పప్పు అని చెప్పి, ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని చెప్పి కొట్టిపారేసిన వాళ్ళే రాహుల్ గాంధీ పార్లమెంట్లో అదానిపై మాట్లాడతానన్నా, మణిపూర్పై మాట్లాడతానన్నా, వాయనాడు పైన మాట్లాడతానన్నా, క్యాస్ట్ సెన్సస్పై మాట్లాడతానన్నా, దేనిపైన మాట్లాడతానన్నా కూడా మేము అంగీకరించము, మేము మాట్లాడనివ్వము అనేటువంటి వైఖరి మరి దేన్ని సూచిస్తోంది? అది అధికార కూటమి బలాన్ని సూచించదు, రాహుల్ గాంధీ పెరిగిన బలాన్ని సూచిస్తుంది. అందుకే మీరు చూడండి సోషల్ మీడియాలో, మీరు ఒక 5 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు వేలలో చూస్తున్న ట్రాక్షన్ మామూలుగా లేదు. మోడీతో పోటీ పడి ట్రాక్షన్ రాహుల్ గాంధీకి ఉంది. అందువల్ల ఎందుకుంది? అందువల్ల ఎప్పుడైనా ఒకరి వాయిస్ని సపరేట్ చేస్తే ఆ వాయిస్ మరింత బిగ్గరగా వినబడుతుంది. ఎందుకంటే యూ కెన్ సప్రెస్ హ్యూమన్ బీయింగ్స్, కానీ యూ కెనాట్ సప్రెస్ ఐడియాస్. రాహుల్ గాంధీని మీరు ఆపచ్చు, రాహుల్ గాంధీ వ్యక్తీకరించి ఎక్స్ప్రెస్ చేసే ఐడియాస్ను ఆపడం వివర్తనం కాదు. పార్లమెంట్లో ఆపచ్చు, దేశమంతా తిరిగి భారత్ జోడో అన్నాడు, మీరు పార్లమెంట్లో సస్పెండ్ చేసి ఇల్లీగల్ చేయించి పంపించారు. పార్లమెంట్లో సభ్యత్వం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, నేను దేశం మీద పడి తిరుగుతానని చెప్పి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చెప్పారు. భారత్ జోడో యాత్ర చెప్పి మోర్ మచ్యూర్డ్ అండ్ మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్గా ఎమర్జ్ అయ్యారు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక పార్లమెంటరీ ట్రెడిషన్స్ ఏంటంటే, ఎస్ అధికార పార్టీకి ఉన్న అవకాశాలు ప్రతిపక్షాలకు ఉండవు, కానీ ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాట్లాడతానంటే అంత జంకెందుకు, అంత భయం ఎందుకు అని. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పెరిగిన బలంతో పార్లమెంట్కి వచ్చాడు, మోడీ ఏమో తగ్గిన బలంతో పార్లమెంట్కి వచ్చాడు. అంటే అది ఇండివిజువల్గాను పార్టీగాను. మోడీ గతంలో 4,79,000 మెజార్టీతో గెలిచి ఈసారి 5 లక్షలు దాటుతాయంటే 1,52,000 పడిపోయింది ఆయన సొంత మెజారిటీ. బీజేపీకి 400 సీట్లు వస్తాయంటే అప్పటి వరకు ఉన్న 303 కూడా రాక 240కి పడిపోయాయి. కానీ కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ మోడీ అంటే కాంగ్రెస్ బలం 50 డబుల్ అయింది, 100 దగ్గర అయిపోయింది. రాహుల్ గాంధీ 2 సీట్లతో గెలవడము, పాత ఓడిపోయిన సీట్లు గెలుచుకోవడము, పెరిగిన మెజార్టీతో వచ్చాడు. ఇప్పుడు రాహుల్ గాంధీకి మద్దతుగా అఖిలేష్ యాదవ్ లాంటి బలమైన అతిపెద్ద రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల బలమైన నాయకుడు కూడా ఆడయ్యాడు. అయోధ్య, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా బీజేపీని ఓడించి ఇండియా కూటమి ఉంది. ఇండియా కూటమిలోనే రాహుల్ గాంధీ లీడర్షిప్ ఇప్పుడు అన్క్వశ్చనబుల్గా అయిపోయింది. ఒకప్పుడు మమతా బెనర్జీలు, అరవింద్ కేజ్రీవాల్ అనుమానాలు వ్యక్తం చేసిన, ఇప్పుడు మహువా మైత్రా లాంటి వారు ఈజ్ మై లీడర్, ఈజ్ అవర్ లీడర్ అని మాట్లాడాల్సి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా అపోజిషన్ యునైటెడ్గా అయింది. అందుకే రాహుల్ గాంధీని మా వాయిస్ను నొక్కివేయాలి పార్లమెంట్లో అనే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు.